కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సమైక్య ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి వాసంశెట్టి సుభాష్, సంక్షేమ బోర్డు చైర్మన్ ఉలవల బాబ్జీ ధన్యవాదాలు తెలిపారు. భవన కార్మికుల హామీలు, పెళ్లి కానుక, ప్రసూతి కానుక, మట్టి ఖర్చులు మొదలైన పథకాలను అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు మెజారిటీ అవకాశాలు, సంఘాల ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించాలని, పెండింగ్ క్లెయిమ్స్ దశల వారీగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అప్పారి శ్రీనివాస్, కార్పెంటర్ యూనియన్ అధ్యక్షులు రామచంద్రాపురం కట్టా వెంకటరమణ, ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షుడు అమలాపురం పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ కార్మికుల పట్ల అత్యంత ప్రేమతో మీరు ఏదైతే గత 5 ఏళ్ళు ఊచకోతకు గురయ్యారో మీకు సమస్తం మీ యొక్క పథకాలన్నీ కూడా రద్దు చేస్తూ మెమో 1214 జీవో ఇచ్చారో మళ్ళీ దాన్ని రద్దు చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు మీకు పథకాలను మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన నిర్మాణ కార్మికులందరి తరఫున ఈ రోజున సంతోషకరమైన వాతావరణంలో మేము మీటింగ్ పెట్టుకుని మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఎందుకంటే మేము గత 7-8 సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి కానీ ఈ సంక్షేమ బోర్డు నుంచి కానీ ఏ విధమైన ఫలాలు అందక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ కార్మికులందరం కూడా. వీళ్ళందరూ కూడా ఈ రోజు పనికి ఆ రోజు చేసుకుని బతికే కార్మికులే వీళ్ళందరూ. మీరంతా కూడా మీతో కలిసి కార్మికులు పెద్ద పెద్ద సిఐటి నాయకులు, ఏఐటీసీ నాయకులు కలుస్తున్నారు. అసలు కార్మికులు అంటే వీళ్ళే. మేమందరం కూడా గొప్ప సంతోషకరమైన విషయం ఏంటంటే ఎప్పటి నుంచో మరుగుపడిపోయినటువంటి మనకి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి ఈ పథకాలు కానివ్వండి, ప్రోత్సాహం కానీ మరుగున పడిపోయింది. దానిని మనందరూ ప్రయత్నం వల్ల మన అన్ని అసోసియేషన్లు, అన్ని మండలాలు, అన్ని జిల్లాలు అసోసియేషన్ల వల్ల ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి భవన నిర్మాణ కార్మికులు మొత్తం దాదాపుగా 25 లక్షల మంది నుంచి 30 లక్షల మంది ఉన్నారు.